ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్రేకింగ్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో గాలి వాన బీభత్సం సృష్టించింది. అరకు ఘాట్ రోడ్ లో పర్యాటకులకు చుక్కలు చూపించింది వాతావరణం. అరకు ఘాట్ రోడ్డు అనంతగిరి మండలం బీసుపురంలో వీచిన గాలులకు రోడ్డుకు అడ్డంగా భారీ చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విశాఖ అరకు మార్గంలో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 3 గంటలకు పైగా వాహనదారులు ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. విరిగిపడ్డ చెట్లను తొలగించేందుకు పోలీసులు అధికారులు చర్యలు చేపట్టారు. చూడండి ఘాటీ మొత్తం ఇలాగే ఉన్నాయి. పైన ఇక అరకు లోయలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, ప్రస్తుతం అరకు ఘాట్ రోడ్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది? పర్యాటకులకు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? నేలకూలిన చెట్లను తొలగించే చర్యలు ఎంతవరకు వచ్చాయి? తీవ్ర వాయుగుండ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ఘాట్ రోడ్లో ఈదురుగాలుల కారణంగా భారీ చెట్లు విరిగిపడ్డాయి. ప్రధానంగా అరకు వెళ్లే పర్యాటకులకైతే గడిచిన 4 గంటలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బీసుపురం దగ్గర భారీ వృక్షం ఒకటి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో 3 గంటలుగా అటు అరకు వ్యాలీ నుంచి ఎస్కోట వచ్చేవాళ్ళు కానీ ఎస్కోట నుంచి అరకు వ్యాలీ వెళ్లే పర్యాటకులందరూ కూడా నిలిచిపోయారు. వారికి రహదారి పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ప్రస్తుతం చెట్లను తొలగించే ప్రయత్నం అయితే విస్తృతంగా జరుగుతోంది, కానీ మరికొద్ది గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. వందలాది వాహనాలు ఘాట్ రోడ్లో నిలిచిపోయిన కారణంగా రాకపోకలకు తీవ్రమైన విఘాతం ఏర్పడింది. దసరా సీజన్లో పర్యాటకులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి వస్తుంటారు. పశ్చిమ బెంగాల్తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు అరకు వ్యాలీకి వచ్చారు. వాళ్ళంతా కూడా ఘాట్ రోడ్లలో చిక్కుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. చెట్లను తొలగించడంతో పాటు ఎక్కడైనా బండరాళ్లు పడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అత్యంత నెమ్మదిగా వాహనాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అరకులో కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, లేకపోతే ప్రతికూల వాతావరణం పరిస్థితులు కావచ్చు, పర్యాటకులకైతే తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తోంది. ప్రధానంగా దసరా వెకేషన్ కోసం వచ్చిన పర్యాటకులు అయితే గడిచిన కొద్ది గంటలుగా తీవ్రమైన ఇబ్బందులను ఘాట్ రోడ్లో ఎదుర్కొంటున్నారు. చెట్లను నరికి అక్కడి నుంచి వాళ్ళని తొలగించి తర్వాత వాహనాలు రాకపోకలను పునరుద్ధరించే అవకాశం ఉంది. కానీ ఇదంతా ప్రక్రియ పూర్తవడానికి మరో 2-3 గంటలు అయితే ఖచ్చితంగా సమయం పట్టే అవకాశం ఉంది. పర్యాటకులు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూడండి ఘాటీ మొత్తం ఇలాగే ఉన్నాయి. పైన నుండి మన బళ్ళు వెళ్ళిపోతాయి. రైట్ బ్రదర్.